లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది, క్వాడ్రిసెప్స్ మజిల్ మీద స్ట్రెచ్ పడుతుంది, అలాగే అబ్డమిన్ స్ట్రెచ్ అవుతుంది. ఈ నర్వ్ పైకి లిఫ్ట్ చేస్తాం కాబట్టి డిస్క్ కిందికి వచ్చింది, పైకి నెట్ట పడతా ఉంటుంది. ఈ మజిల్స్ ఉంటే స్పైనల్ మజిల్స్ ఇటువంటి బేస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంత కథ ఇక్కడ కాఫ్ మజిల్స్, క్వాడ్రిసెప్స్, అలాగే మన హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, పొట్ట బాడీ, ఇక్కడ 6 ప్యాక్ లాగా ఉండేటువంటి మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెచ్ అవుతుంది, చాలా చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా డిస్క్ మీద పడుతుంది. ఇది ఒక ఆసనం మనకు హెల్ప్ అవుతుంది. దీనిని కొద్ది కష్టం అనుకుంటే మన చేతులు మనం సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. 2 చేతులు కింద, 3 చేతులు కింద పెట్టుకొని సపోర్ట్ తీసుకోండి. కొద్దిగా పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా చేయొచ్చు, చాలా చక్కగా సపోర్ట్ తీసుకోండి. మీ 3 చేతులు కూడా సహకరిస్తే పెయిన్ ఉన్న కదులుతారు ఇబ్బంది అనుకుంటే ఇంకొకటి మన పిల్లో సపోర్ట్తో కూడా చేయొచ్చు. సో ఇలా మనకి నడుము కింద పెట్టేసుకుంటే మన చేతులు సపోర్ట్ లాంటిది, చేతులు కానీ ఇది మనకు సపోర్ట్ అవుతుంది. మీకు స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతుంది, కానీ ఇక్కడ మజిల్స్ మీద ఒత్తిడి కాదు. ఇంకా బాగా స్ట్రెచ్ చేయాలంటే కాళ్ళను కూడా మనకు చేస్తే చక్రాసనం లాగా చక్కగా స్ట్రెచ్ అవుతుంది. నరం మీద భలే ప్రెషర్ పడుతుంది, హాయిగా ఉంటుంది. పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే తట్టుకోలేదో అప్పుడు మళ్ళీ నార్మల్ రావడానికి ప్రయత్నం చేయండి. రైట్. సో ఇది